ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో దేవుడు మన మధ్యలో ఉన్నాడని, ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని, అదృశ్యుడిగా ఉన్నాడని, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని, ఆయన వాత్సల్యత నిరంతరము మన మీద చూపిస్తున్న దేవాది దేవుడని మనము మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి మనము స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి, హెచ్చించాలి. మనము స్తుతించుట ఎంతో మంచిది. మనము స్తుతించుట యథార్థవంతులకు అది శోభస్కరము. స్తుతి చేయువాడే నన్ను ఘనపరచువాడు, నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తానని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. మనము ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఎందుకు మహింపరచాలి అంటే, దేవుడు నిన్ను, నన్ను, మనల్నందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి గొప్ప రక్షణ మనకిచ్చాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను క్రీస్తు యేసులో బ్రతికించాడు. మనలను బ్రతికించి తమ బిడ్డలుగా చేసుకుని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, క్షేమము, కాపుదల మనకిచ్చి కృపాక్షేమములు ఇచ్చి మనల్ని కాచి కాపాడుతున్నటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఈ దినము వాక్యం చదివిన వాళ్ళు రిఫరెన్స్ చెప్పండి, ఎంతమంది చదివారు? చదవండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము. నేను పరిశుద్ధుడనయ్యున్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన స్థితి నుండి మీకున్న ఆశలను అనుసరించి నడువక, మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా ఉండాలంట? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాల. వారే దేవుని బిడ్డలు, వారే దేవుని కుటుంబం, వారే దేవుని కుమారులు. నీ ప్రవర్తన సరిగా ఉండాలా, నీ నడవడిక సరిగ్గా ఉండాలా, నీ ఆలోచన సరిగ్గా ఉండాలా, నీ చూపు సరిగ్గా ఉండాలా, మీ మాటలు సరిగ్గా ఉండాలా. అందుగురించే సమస్త ప్రవర్తన యందు ఎట్లా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని ఈ దినాన మనము సమస్త ప్రవర్తన యందు ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలా? పరిశుద్ధులై ఉండాలా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? వినడా? పరిశుద్ధత లేకుండా మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, దేవుడు ప్రార్థన వింటాడా? అందుగురించి యెషయా గ్రంథంలో అంటాడు, 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు నేను నా కన్నులను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినా గానీ నేను వినను అంటున్నాడు. చాలు, ఇక చాలు. నువ్వు బహుగా ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? నేను వినను అంటున్నాడు. ఎవరు మరి అనేది మాట? ఎవరన్నా మనుషులు అంటున్నారా? దేవుడు అంటున్నాడు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు కూడా మనల్ని కూడా అదే మాట అంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా మీరు పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను వింటానంటున్నాడా? వినను. అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళం పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి ప్రార్థించేవారు పరిశుద్ధంగా ప్రార్థించాలా. ఆ ప్రార్థన మాత్రమే వింటాడు దేవుడు. ఆ ప్రార్థనకి మాత్రమే ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఆ ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చి దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, కాపుదలని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, నెమ్మదినిచ్చే దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. మీరు పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే నేను వినను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు పరిశుద్ధంగా మాట్లాడితే వింటాడు, సంతోషపడతాడు, ఆనందపడతాడు. మీ మాటలు ఏ విధంగా ఉండాలంట? మీ ప్రార్థన ఏ విధంగా ఉండాలంట? మీ తలంపులు ఏ విధంగా ఉండాలంట? మీ ఆలోచనలు ఏ విధంగా ఉండాలంట అని చూడండి. దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త
5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మనం ఎట్లా ఉండాలంట? మన ప్రార్థన ఎట్లా ఉండాలంట చెప్పాలి. మనం ఎట్లా ఉండాలా చెప్పాలా? చాలా మంది స్త్రీలకు తెలుసు బాగా. మనం ఎట్లా ఉండాలా? పురుషులకు తెలుసు బాగా. ఎట్లా ఉండాలా? అన్ని సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలా. మీరు దేన్ని పోల్చాడు దేవుడు మనల్ని? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉంటే కనుక దేనికి పోల్చాడు? ఉప్పుతో పోల్చాడు. దేవునికి మహిమ కలుగుగా. ఉప్పు అన్నిటికంటే ఎక్కువైందా తక్కువైందా? బంగారానికంటే ఎక్కువైందా తక్కువైందా? వెండి కంటే ఎక్కువైందా తక్కువైందా? ధనం కంటే ఎక్కువైందా తక్కువైందా? మనుషుల్ని బంగారానికి పోల్చాడా? లేకుంటే వెండికి పోల్చాడా? ధనానికి పోల్చాడా? దేనికి పోల్చాడు దేవుణ్ణి? దేవుడు మనల్ని ఉప్పుకు పోల్చాడు. ప్రియులారా, మీరు లోకమునకు ఏమై ఉన్నారంట? ఉప్పులాగా ఉండాలి మనం. ఉప్పు సారమే. ఒకవేళ మీరు వంట చేసేటప్పుడు కూరలో గనక ఉప్పు ఎక్కువ వేశారనుకో, తినగలరా కూర? ఒకవేళ పెరుగన్నం పెట్టుకున్నారనుకోండి, దానిలో ఉప్పు ఎక్కువ వేశారనుకోండి, తినగలరా? ఒకవేళ ఉప్పు లేకుండా తినగలరా? తినలేరు. చూసావా, దానికి ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడికి తెలుసా ఉప్పు లేకుంటే లేదు, ఉప్పు లేదని? దేవుడికి తెలుసా తెలీదా? అసలు ఉప్పు ఎట్లా తయారవుద్దో మీకు తెలుసా లేదా? చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుస్తుంది. మన నాయకుడు మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికంట ఆయన సత్యాగ్రహం చేశాడట. ఏ సత్యాగ్రహం చేశాడో తెలుసా? ఉప్పు సత్యాగ్రహం చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఉప్పుకు పన్ను వేసేవాళ్ళంట. అందుగురించే మన ఉప్పు మనము తయారు చేసుకోవాలని అన్నాడట. మనం తయారు చేసుకోవాలా. వారిస్తే మనం కొనుక్కోవడం ఏంటి? వారిస్తే మనం తినటం ఏంటి? మనం కూడా ఎందుకు తయారు చేసుకోకూడదు? మనం తయారు చేసుకొని మన ఉప్పును మనం వాడుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బానిసలుగా ఉండకూడదు మనము, బాధలు పడకూడదు మనము అని సత్యాగ్రహం చేసి మనకి స్వతంత్రాన్ని సమకూర్చినటువంటి మహా ఎంతోమంది ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, నిజమే. ఈ దినాన మనం ఈ విధంగా ఉండటం అంటే దేవుని ఉచితమైన కృపే అయింటున్నది. ఆ కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరం ఉంటుంది. కాబట్టి ఉప్పు లేనిదే ఏది కూడా పని జరిగేటటువంటిది, అనాది కాలం నుండి కూడా ఉన్నటువంటిది. అందుగురించే దేవుడు మనుషులకు చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటంటే, మీరు లోకంలో ఎట్లా ఉండాలంటే ఉప్పులాగా ఉండాలి. ఉప్పు తగుమాత్రంగా వేసుకోవాలా. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అది ఏ విధంగా తయారవుతుందంటే, ఏ విధంగా తయారవుతుంది? సముద్రంలో ఉన్న నీరంతా తీయగా ఉంటుందా, లేకుంటే ఎట్లా ఉంటాయి? అసలు సముద్రం దగ్గరికి వెళ్ళారా మీరు? వెళ్ళలేదా? చెప్పాలి, తెలిసిన వాళ్ళన్నా చెప్పండి. వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారులే. సముద్రంలో నీరు నోట్లో పోసుకుంటే చాలా ఉప్పులుగా ఉంటాయి, చాలా ఉప్పులుగా ఉంటాయి. ఆ ఉప్పు, ఆ నీళ్ళన్నీ బయటకు పంపించేసి మడుల కింద కడితే అవి ఎండిపోయిన తర్వాత పెచ్చులు కింద అయిపోతాయి. వాటన్నిటిని కూడా ఫ్యాక్టరీలోకి తీసుకుని వెళ్ళి తగిన సైజులు తయారు చేసి దాన్ని ఉప్పుగా తయారు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేంతో తయారవుతుంది చెప్పండి? దేంతో తయారవుతుంది చెప్పాలా? దేంతో తయారవుతుంది? నీటితో తయారవుతుంది. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పాలా? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఉప్పుగా మారింది.
అది బయట ఆ ఉప్పు మనము సరిగా వాడుకుంటేనేమో అది బాగా ఉంటుంది, అది వాడకపోతే దేనికి పనికిరాదు, ఇక దేనికి పనికిరాదు. నిజమే ప్రియులారా, మనము జాగ్రత్తగా వాడుకోవాలి, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, ప్రయోజనకరంగా ఉండాలి మనము. అందుగురించే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకములో ఉన్నారు కాబట్టి మీరు ఉప్పుగా ఉండాలా. మీ మాటలు, మీ తలంపులు, మీ ఆలోచనలు అన్నీ కూడా ఉప్పులాగా ఉండాలా. ఉప్పు నిస్సారమైతే అది దేనికిని పనిచేస్తుందా, పనిచేయదా? పనికిరాదు. అది పారవేయబడుతుంది, అది మనుషుల చేత తొక్కవేయబడుతుంది. నీటితోనే తయారైంది, కానీ దానికి తెలుసున్న వారు మాత్రమే దాన్ని జాగ్రత్త చేసుకుంటారు. కిందేసి తొక్కుకుంటా పోతారా? తొక్కుకున్న దాన్ని మనము వంట చేసుకోవడానికి పనిచేస్తుంది ఆ ఉప్పు? చెయ్యం. కానీ అది వాడుకోకపోతే, అది నిస్సారమైతే, అది పనికిరాందైతే, అది పారేసినట్లయితే నిస్సారంగా ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు, నేను, మనము కూడా మనల్ని దేనికి పోల్చాడంటే దేవుడు ఉప్పుకు పోల్చాడు. మనము పనికొచ్చే వారంగా ఉండాలా. దేనిలోకి పనికొచ్చే వారిగా ఉండాలంటే మంచి మాటలు మాట్లాడేవారిగా ఉండాలా, ఇంటిలో పనికొచ్చేవారిగా ఉండాలా, బయట పనికొచ్చేవారిగా ఉండాలా, ప్రతి దానిలో పనికొచ్చేవారిగా ఉండాలా. ఉప్పు లేకుండా ఏది కూడా చేయడానికి లేదు. వంట చేయడానికి పనికి అది లేకపోయినట్లయితే వంటే రుచికరముగా ఉండదు. అదేవిధంగా దేవుని బిడ్డలు కూడా లేకపోయినట్లయితే ఆ ఇల్లు రుచికరముగా వండుకోకుండా భయంకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము, మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా రుచికరముగా ఉండాలని దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు. అందుగురించే దేవుడు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదంట. నువ్వు సారము కలిగి లేకపోయినట్లయితే నువ్వు దేనికి కూడా పనికిరావు. అర్థమవుతుంది అన్న మాటలు. దేనికి పనికిరావు. మనం చెత్త లాంటి వాళ్ళం, ఆవిరి లాంటి వాళ్ళం, అడవి పువ్వు లాంటి వాళ్ళం. అందుగురించే 103వ కీర్తనలో ఆ మాట ఉంటుంది చూడండి. 103వ కీర్తన చదువుకుందాం మాట. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోయిను, ఆ మీదట దాని చోటు దానిని ఎరుకదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నరుని ఆయువట ఏ విధంగా ఉందంట? గడ్డి వలె ఉందంట, అడవి పువ్వు వలె ఉందంట. అది అడవి పువ్వు వలె ఉండును, దాని మీద గాలి వీచగా అది లేక పోవును. అంటే నిస్సారమైపోతుంది, పనికిరానటువంటిది. చాలా అందంగా ఉంటుంది పువ్వు, పరిమళంగా ఉంటుంది, సుందరంగా కనబడుతుంది. కానీ ఎండ వేసినప్పుడు, ఎండ తగిలినప్పుడు, ఎండ దాని మీద పడినప్పుడు పనికి రాకుండా పోతుంది. అదేవిధంగా మానవుణ్ణి దేవుడు పోల్చాడు. మానవుణ్ణి దేవుడు దేంతో పోల్చాడంటే ఉప్పుగా పోల్చాడు. అది పని చేస్తేనేమో అది సారముగా ఉంటుంది, పని చేయకపోతే అది పారవేయబడుతుంది. నువ్వు పనికొచ్చేవాడిగా ఉంటేనేమో దేవుడు నిన్ను సారవంతంగా చేస్తాడు. నువ్వు పనికిరాని వారిగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు బయట పారవేస్తాడు. నువ్వు పనికిరాని దాన్ని దేనికి పనికిరాదు. కొంతమంది ఉంటారు, ఇంట్లో కుమారులు ఉంటారు, లేకుంటే కుమార్తెలు ఉంటారు. వాళ్ళని అంటారు తల్లిదండ్రులు, నువ్వు దేనికి పనికిరావురా, నువ్వు తిండి మాత్రం తింటున్నావు కానీ పని పాట లేదు, పైసా సంపాదించేది లేదు, 10 పైసలు తెచ్చేది లేదురా, తినటానికి మట్టికి తయారవుతావు, నువ్వు పనికిరానోడు రా, నువ్వెందుకు పనికిరానోడు అంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇంటిలో ఉన్నా ఒకటే, ఉండకపోయినా ఒకటే రా, నువ్వు పుట్టినా పుట్టకపోయినా పుట్టనోడితో సమానం అంటాం. కొంతమంది విసుగు పుట్టి బాధ కలిగి, ఎందుకనగా ఆ మనిషితో ప్రయోజనము లేదు, ఆ మనిషితో సంపాదన లేదు, ప్రయోజకుడు కాడు, సారవంతమైనటువంటి కాదు, అర్థవంతమైనటువంటి మనిషి కాదు. అందుచేతనే వారిని ఆ విధంగా మాట్లాడతాం మనం. దేవుడు కూడా మనల్ని దినాన్న మాట్లాడేది ఏంటంటే, నువ్వు ఉప్పు వల్లే ఉంటే సారం కలిగి ఉంటావు.
నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ కూడా ఉప్పులాగా ఉండాలి. ఉప్పు దేని వలన సారం పొందితే అది గొప్ప పేరు ప్రతిష్టలు పొందుకుంటుందో, ఒకవేళ సారం పొందకపోతే అది బయట పారవేయబడి మనుషులతో తొక్కబడుతుంది అంటున్నాడు. నీవు నేను కూడా అలాంటి సారం కలిగి మనము జీవించకపోయినట్లయితే, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ఊహల్లో, మన నడవడికల్లో, మన సమస్తములో మనం ఎట్లా ఉండాలంటే, మన మాటలు కూడా ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగానే ఉండాలి మన మాటలు. ఎదుటివారు మాట్లాడినప్పుడు చక్కని మాటలు మాట్లాడుతున్నాడయ్యా, పెట్టకపోయినా కానీ పెట్టినంత మాట మాట్లాడుతున్నాడు. అబ్బా చాలు, ఆ మాట చాలయ్యా అని చాలా మెచ్చుకుంటాం మనం. ఒకవేళ కొంతమంది మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు నీ మాటలు, ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు, పనికొచ్చే మాటలు మాట్లాడు అని చాలామంది అనుకుంటూ ఉంటాం. అవునా కదా? అనుకుంటాం. కొంతమంది మాట్లాడితే కడుపు నిండిపోద్ది, కొంతమంది మాట్లాడితే కడుపు చెప్పాలా, కొంతమంది మాట్లాడితేనేమో కడుపు నిండిపోద్ది, కొంతమంది మాట్లాడిపోతే కడుపు మండిపోద్ది. మండిపోయి అక్కడ ఇక అగ్ని మండుద్ది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాంటి మాటలు మాట్లాడతారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే దేవుడు మనిషిని దేనితో పోల్చాడంటే ఉప్పుగా పోల్చాడు. చక్కని మాటలు మాట్లాడాలి. ఎదుటి వారితో మాట్లాడినప్పుడు ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి. ఎవరు మాట్లాడేది అది? ఆయన పరిశుద్ధుడైన ప్రకారం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. పరిశుద్ధత లేకుండా ఎవరు చక్కని మాటలు మాట్లాడరు. వంకర్ తింకర్ మాటలే మాట్లాడతారు కానీ మంచి మాటలు మాట్లాడరు. మంచి మాటలు మాట్లాడేవారు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు మాత్రమే చక్కని మాటలు మాట్లాడతారు. బాధతో వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, కష్టంతో వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, కష్టాలతో వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు, దుఃఖంతో వేదంతో వచ్చినప్పుడు, నా దేవుని బిడ్డలైతే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు కలిగిన వారైతే వాళ్ళు అంటారు, అమ్మా బాధపడకు, ఎందుకు, దేవుడున్నాడు, తప్పకుండా నీ బాధ తీరుస్తాడు, నీ కష్టము తీరుస్తాడు, నీ సమస్యలన్నీ పోతాయి, దుఃఖపడబాకమ్మా, బాధపడబాకమ్మా అని చెప్తాం. ఆ మాటలు చక్కని మాటలు, ఉప్పు వేసినట్టుగా మాట్లాడినట్టయితే వాళ్ళు ఆ మాటలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంట? సంతృప్తి చెందుతారు. ఆ మాటలను బట్టి వాళ్ళు నెమ్మది పొందుతారు. వారికి కష్టాలు తొలగిపోయే సంగతులు తర్వాత సంగతి, కానీ అప్పుడు మాత్రము వారికి దుఃఖము నుండి ఓదార్పు కలుగుతుంది. దేవుని బిడ్డలైనటువంటి వారు మాటలు ఏ విధంగా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలా. ఉప్పు వేసినట్టుగా మాట్లాడాలి. మన మాటలు అంత రుచికరంగా ఉండాలా. మన వంట ఆ విధంగా రుచికరంగా ఉండాలా. ఎవరన్నా చుట్టాలు వస్తే ఒకవేళ ఉప్పు ఎక్కువ వేసి కూర వండారు అనుకోండి, ఆ రోజున తినటానికి బాగానే తింటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేనిలోన్నా టీ కాసుకునేటప్పుడు షుగర్ డబ్బాను సాల్ట్ డబ్బా ఒక దగ్గరే ఉంటుంది కిచెన్లో, సర్వసాధారణంగా ఉండదా? టీ పెట్టిందంట. ఎవరన్నా తెలిసిన వ్యక్తి వస్తే టీ పెడితే హడావుడిలో ఏం చేసిందంటే షుగర్కి బదులుగా ఏం వేసిందంట? సాల్ట్ వేసిందంట, ఉప్పు వేసిందంట. తీసుకెళ్తే తాగలడా? ఏమంటాడు? ఎన్ని మాటలు మాట్లాడుతుంటాడు. ఇల్లాలు ఎక్కడ వంట నేర్చుకుందో, తల్లి షుగర్కి బదులుగా సాల్ట్ వేసింది. ఇంట్లో మళ్ళా టీ తాగకూడదు. ఇంకొకసారి వచ్చినప్పుడు అన్నయ్య గారు టీ పెడతానండి అంటే ఏమంటాడు? అమ్మా నీ టీకో నమస్కారం, నీకో నమస్కారం, నీ టీ తాగట్లేదమ్మా, మానేశానంటాడు. ఎందుకో తెలుసా? మనకున్నటువంటి లక్షణాలు అట్లాంటివి. కొంతమంది మాటలు మాట్లాడినప్పుడు కొంతమంది మాటలు ఎట్లున్నాయంటే ఉప్పులాగా మాట్లాడతారు, చక్కని మాటలు మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు, పెట్టినా పెట్టకపోయినా చక్కగా మాట్లాడి వారిని సంతోషపరిచేవారిగా ఉంటారు. కొంతమంది అయితే వారి మాటలు ఎట్లా ఉంటాయి అంటే చేదుగా ఉంటాయి, బాధకరంగా ఉంటాయి. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలైనటువంటి మీరు, దేవుడు పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారంగా మీరు కూడా పరిశుద్ధులు ఉండి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి నడుచుకున్నటువంటి వారు మీ మాటలు ఎట్లా ఉండాలంటే ఉప్పు వలె ఉండాలంటున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు.
మీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది. నీ వాత్సల్యత నిరంతరము మా మీద చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు కాబట్టి నీకు స్తోత్రం. ఇదిగో నాయన, సమస్త ప్రవర్తన యందు మేము పరిశుద్ధులుగా ఉండటానికి నాయన, నెరమర్చడానికి, నీ బిడ్డలుగా ఉండటానికి మమ్మలను ప్రత్యేకించమని బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు. ప్రత్యేకించబడినటువంటి మేము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఉప్పు నిస్సారమైతుంది, దేనికి పనికిరాదు, ఎరువుకు పనికిరాదు, భూమికి పనికిరాదు అన్నావు నాయన. అది బయట పారవేయబడుతుంది అన్నావయ్యా, నీకు స్తోత్రములు నాయన. చెవులు గలవాడు ఈ మాట వినును గాక అని పలికిన మాటల కొరకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా మాటలు, మా సంభాషణ అయ్యా ఉప్పు వేసినట్టుగా పరిశుద్ధంగా ఉండాలని, కృపాసహితంగా ఉండాలని నాయన కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో మాట్లాడింది దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, మీ మాటలు ఎంతో ఉత్తమమైనవి, మాటలు మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనటువంటివి ప్రభువ. అలాంటి మాటలు కలిగి, అలాంటి జీవితం కలిగి, అలాంటి లక్షణాలు కలిగి, అలాంటి బ్రతుకు నాయన బ్రతికి నాయన మా జీవితకాలం అంతా, మా బ్రతుకు దినములన్నీ నీ రాక పర్యంతరం వరకు కూడా ప్రభా ఉప్పులాగా, నిప్పులాగా నాయన నీ బిడ్డలుగా, నీ స్వకీయులుగా, నీ జనాంగంగా మేము జీవించి మీరు దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు నూరుదంతలుగా, వేదంతలుగా పొందుకోవడానికి నీ కృప మా అందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించమని చూస్తున్నటువంటి నీ బిడ్డలు, వింటున్నటువంటి బిడ్డలు ప్రతి వారి కూడా వారి జీవితాలని మార్చుకొని, వారి మాటలను మార్చుకొని, వారి తలంపులను మార్చుకొని, వారి క్రియలను మార్చుకొని, వారి నడవడికలను మార్చుకొని, వారి కుటుంబాలని మార్చుకొని, వారి బిడ్డలను మార్చుకొని ప్రభువా అయ్యా ఉప్పు వలె సారము కలిగి నాయన ఉండే వారిగా నా తండ్రి, సారవంతమైనటువంటి వారిగా ఉండటానికి నాయన అయ్యా మీ బిడ్డలుగా ఉండటానికి, మీ జనులుగా ఉండటానికి, మీ జనాంగంగా ఉండటానికి మీరే వారందరినీ కూడా మార్చి నూరుదంతలుగా, వేదంతలుగా మీరు దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృప, వెంబడి కృప కుమ్మరించి మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన 2006వ సంవత్సరంలో ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈరోజు అనేక కుటుంబాలతో అతిపెద్ద మందిరముగా విస్తరించబడుచున్నది. దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు జనములను గుంపులు గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి, ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు. ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు, దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు. అంతేకాదు వీరు ప్రతి విధములనే వ్యాధుల మీదను, అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు. మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచున్నారు. మరియు సియోను ప్రార్థనా మందిరం నందు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుచున్నవి. అదేవిధముగా చౌటుప్పల ప్రాంతంలో ఉన్న అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుచున్నవి. సియోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుచున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, న్యూ హాఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionupraytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.